సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం సదాశివపురం సర్పంచ్. నేను మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం రాజేష్ అన్న గారికి అభ్యర్థిత్వం అంటే సత్యవేడుకు వచ్చిన వెంటనే లోకల్ నాన్ లోకల్ అనేది ఈ సమస్య కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇప్పుడు ఆ మాటకు వస్తే కుప్పానికి చంద్రబాబు నాన్ లోకల్, హిందూపురంకు బాలకృష్ణ నాన్ లోకల్, మంగళగిరికి లోకేష్ నాన్ లోకల్, అవంతా కూడా నాన్ లోకలే. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మమ్మల్ని అందరినీ అంటే మా నియోజకవర్గం సత్యవేడు నియోజకవర్గం నాయకులందరినీ కూడా పిలిపించి ఈ మధ్యనే తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏ పరిస్థితుల్లో రాజేష్ అన్న గారిని సత్యవేడు అభ్యర్థిగా పంపించడం జరిగింది, ఏ విధంగా మీరందరూ కోఆపరేట్ చేయాలి మీద మాకు దిశానిర్దేశం చేశారు. ఇదే కాకుండా తర్వాత రాజేష్ అన్న గారు మా కేవీబీపురం మండలానికి కూడా వచ్చినారు. ఆయన మాట్లాడినప్పుడు కూడా ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే సమస్య అయితే పూర్తిగా చెరిగిపోయింది. తర్వాత గురుమూర్తి అన్న గారు కూడా మాకు విషయం చెప్పినారు. రాజేష్ నా క్లోజ్ ఫ్రెండు, అన్ని సహాయ సహకారాలు నేను అందిస్తానని చెప్పినారు. అంతకు మించిన సపోర్టు పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి మిథునన్న గారి దగ్గర నుంచి కూడా ఉంటుందని కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఈరోజు రాజేష్ అన్న గారికి అయితే మా మండలం కానీ నియోజకవర్గం కానీ నాన్ లోకల్ అనేదే పూర్తిగా మర్చిపోయినారు అందరూ. ఆయన ప్రచారం కోసం మేము నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మండలంలో అయితే ఇంకా ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు అన్నగారి విజయానికి వస్తే మాత్రం 2019లో అక్కడ వైసీపీ అభ్యర్థిని మేమందరం కష్టపడి అప్పట్లోనే అంటే సంక్షేమ పథకాలు కానీ జగన్ ముఖ్యమంత్రిగా లేని టైంలో ప్రజాప్రతినిధులు కూడా దాదాపు వైసీపీ పార్టీకి ఎవరు లేని టైంలోనే 47,000 ఓట్ల మెజారిటీతో అక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది 2019లో. ఇప్పుడు కూడా రాజేష్ అన్న గారికి మా మండలం తరపున మా నియోజకవర్గం తరపున నేను కూడా ఒక మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నేను ఇచ్చే హామీ ఏమంటే ఈసారి మేమందరం కష్టపడి అందులోనూ జగనన్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి ప్రతి గడపకు తీసుకెళ్ళి మేము దగ్గరుండి ప్రచారం చేసి సర్పంచులుగా ప్రతి ఓటు కోసం మేము ఎంత అయితే తాపత్రయపడినామో ఎంత కష్టపడ్డామో అదేవిధంగా రాజేష్ అన్నను కూడా మా అభ్యర్థిగా మా అన్నగా మేమందరం ఇప్పుడు భావించుకుంటున్నాము. ఆహర్నిశలు మేము కష్టపడి ఈసారి నియోజకవర్గం వైడ్ అప్పుడు వచ్చిన 47,000ను క్రాస్ చేసి 50,000 ఓట్ల మెజారిటీతో మేము ఖచ్చితంగా రాజేష్ అన్న గారిని గెలిపించుకుంటాము. ఇక మా మండలం తరపున మా మండల కన్వీనరు గవర్ల కృష్ణన్న గారు, మా ఎంపీపీ మునిలక్ష్మి నందకుమార్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మా మండలంలో గతంలో 2019లో 8,000 చిల్లర మెజారిటీ వైసీపీ అభ్యర్థికి అప్పుడు మేము తెప్పించినాము. ఇప్పుడు మా మండలం నుంచి ఖచ్చితంగా 10,000 ఓట్లు మెజారిటీ క్రాస్ చేసి మేము మా రాజేష్ అన్నను ఘనంగా అసెంబ్లీకి సగౌరవంగా సగర్వంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మా రాజేష్ అన్నను మేము అసెంబ్లీలో కూర్చోబెడతాము. మా మండలం తరపున మా నియోజకవర్గం తరపున రాజేష్ అన్న గారికి నేను ఈ హామీ ఇస్తా ఉన్నాను.